వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశం ప్రయచ్ఛ ప్రయచ్ఛ. అజ్ఞానినా మయా దోషాన్ నశేషాన్ విహితాన్ హరే క్షమస్సత్వం క్షమస్సత్వం. శేషశైల శిఖామణి. అందరికీ, గురువులకి, పెద్దలకి అందరికీ నా అభినందనలు, నా నమస్కారాలు. ఈఓ గారికి, జేఈఓ గారు వాళ్ళందరికీ, రాఘవేంద్రరావు గారితో ఈ సంవత్సరం పాటు నేను పనిచేస్తుంటూ ఆయనతో కలిసి నాకు తిరిగే అవకాశం ఇచ్చిన స్వామికి, మీ అందరికీ చాలా ధన్యవాదములు. ఈరోజు ఇక్కడ ఉన్న ఈ సంతోషం నేను ఎన్నటికీ మరవలేను. ఇటువంటి కార్యక్రమాలు ఎస్విబిసి ద్వారా, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా, టీటీడీ ఇంకా ఇటువంటి కార్యక్రమాలని మనం ఇంకా ఎన్నో చేసుకోవాలి. మన నెక్స్ట్ జనరేషన్కి మనం దీన్ని తీసుకువెళ్ళాలి అనే ఒక గొప్ప సంకల్పం ఇది. ఇది ముందు జరుగుతుంది. స్వామి దయతో, స్వామి ఆశీస్సులతో, స్వామి అనుగ్రహంతో మనందరికీ ఆయనే స్ఫూర్తిదాత, ఆయనే శక్తిదాత, ఆయనే అన్నీ మనకి సర్వస్వం స్వామి. స్వామి కార్యంలో నాకు ఈ చిన్న ఉడత అంత భక్తిని ఇచ్చి ఇటువంటి అకేషన్స్లో కూడా పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నాను. చాలా ధన్యురాలుగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు మనం అత్యద్భుతమైనటువంటి ఈ విశిష్ట వ్యక్తులకి పురస్కారాలని, సన్మానాలని చూసాం. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నూతన యాజమాన్యం. వారి యొక్క ఆలోచనల మేరకు దీన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. టీటీడీకి ఈఓగా ఉన్నటువంటి డాక్టర్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ సాంబశివరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా, వారి స్పందనని తెలియజేయాల్సిందిగా, మీకు అందరికీ ఆశీస్సులు అందజేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్యంగా చాలా కార్యక్రమాలు చేపడతా ఉంది. ప్రజల్లో, ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న సామాన్య ప్రజల్లోనూ, గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజల్లోనూ భక్తిభావం పెంపొందించాలి. అదేవిధంగా ధర్మ ప్రచార కార్యక్రమాలను కూడా మనం చేపట్టాల్సిన అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం చేపడుతున్న కార్యక్రమాలని మరొక ఆర్బిట్కి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో మనం టీటీడీ కొన్ని కార్యక్రమాలను చేపడుతూ ఉన్నాం. ధర్మ ప్రచార కార్యక్రమంలో ప్రతి షెడ్యూల్డ్ ఏరియాలోనూ, మత్స్యకార ప్రాంతాల్లో కూడా మరి మన కార్యక్రమాలను పెద్ద ఎత్తున తీసుకెళ్లాలంటే, భక్తిభావాన్ని పెంచాలి అంటే అన్నమాచార్య ప్రాజెక్టు వారి ద్వారా ఎక్కువ కార్యక్రమాలు నిర్వహించాలి. మనకి ఇప్పుడు టెక్నాలజీని కూడా ఉపయోగించవలసిన అవసరం ఉంది. ఇంతకుముందు ఏమిటంటే మనకి టీవీ ఛానల్స్ మనకు ఉండేది కాదు. ఇప్పుడు టీవీ ఛానల్స్ ఉన్నాయి. మిగతా సాధనాలన్నిటి ద్వారా కూడా భక్తిభావాన్ని ప్రజల్లో పెంచడానికి, విద్యార్థుల్లో కూడా ధర్మ చింతన, ధర్మ ప్రచారాన్ని మనం చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనకి 1 సంవత్సరం క్రితం రాఘవేంద్ర గారు ఎస్విబిసి బోర్డు డైరెక్టర్గాను, అదేవిధంగా టీటీడీ బోర్డు మెంబర్గా కూడా రావటం జరిగింది. ఆ అనౌన్స్మెంట్ విన్న తర్వాత అప్పుడే అనిపించింది అన్నమయ్య పాటకి పట్టాభిషేకానికి సమయం దగ్గరికి వచ్చింది అని చెప్పేసి. ముఖ్యంగా మనకి ఇంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఎక్స్పర్ట్స్ ద్వారా చక్కటి సాధనాన్ని కనుక ఒకదాన్ని డెవలప్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళినట్లయితే భక్తిభావాన్ని పెంచడానికి అవకాశం ఉంటుంది. మనం ఏ ప్రోగ్రాం అయితే ప్రచారం చేస్తున్నామో ఎస్విబిసి ద్వారా కానీ, మిగతా కార్యక్రమాల ద్వారా కానీ, అది కనుక అత్యున్నతమైనది అయినట్లయితే అది ఒక సాధనంగా మనం సామాన్య ప్రజల్లోకి వెళ్ళటానికి అవకాశం ఉంది. అలాంటిది చేయగలిగే సామర్థ్యం, కెపాసిటీ రాఘవేంద్రరావు గారికి, కీరవాణి వారికి ఉంది. మరి వారి యొక్క సామర్థ్యాన్ని ఇప్పుడు ఇంతమంది చూస్తున్నారు. వర్ధమాన కళాకారులు ఎంతమందో ఉన్నారు, వర్ధమాన సింగర్స్ ఉన్నారు. మరి ఇప్పుడు పివిఆర్కే ప్రసాద్ గారి సమయంలో వచ్చిన వాళ్ళంతా కూడా, వారు జాయిన్ అయిన వారు 1978లో ఎంతో కంట్రిబ్యూట్ చేశారు. అదేవిధంగా వర్ధమాన సింగర్స్లో కూడా చాలామంది వీరిని చూసి స్ఫూర్తి తెచ్చుకొని అన్నమాచార్య కార్యక్రమాల్లోనూ, అన్నమాచార్య సాంగ్స్లో కూడా ఎక్స్పర్టైజ్ సాధించగలరని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను. మున్ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎక్స్పర్ట్స్ను ఉపయోగించేసి సామాన్య ప్రజలకి భక్తి భావాన్ని, ధర్మ ప్రచారాన్ని తీసుకెళ్ళడానికి వినియోగించుకుని, అదేవిధంగా మన ఎస్విబిసి ఛానల్ని, మిగతా ప్రసార సాధనాలను కూడా వినియోగించుకుని పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళడానికి అన్ని చర్యలు చేపడతామని చెప్పేసి, అన్ని అవకాశాలను కూడా అందిపుచ్చుకుని ప్రతి
కార్యక్రమంలోనూ మరింత మెరుగైన సేవలు టీటీడీ అందిస్తానికి కృషి చేస్తుందని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నాను. ముఖ్యంగా అన్నమాచార్య గారు రచించిన 32,000 కీర్తనలో మనకి ఇప్పుడు 14,000 మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. మన ఎక్స్పర్ట్స్ పెద్దలంతా కూడా ఇప్పటివరకు 2,000 కీర్తనలు స్వరపరిచారు. మరి వాటిని ఇంకా మరిన్ని సంకీర్తనలు స్వరపరచగలిగిన కెపాసిటీ మన కీరవాణి గారికి మిగతా ఎక్స్పర్ట్స్కి అందరికీ ఉందా? వారి సలహాలను సూచనలను తీసుకుని ఈ కార్యక్రమాన్ని ఇంకా మంచిగా చేయడానికి, ఈ కార్యక్రమం బాగా పాపులర్ చేయడానికి కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి మనవి చేస్తున్నాను. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో కీరవాణి గారి సారథ్యంలో జరుగుతున్న కార్యక్రమం విజయవంతం అవ్వాలని, ఇలాంటి కార్యక్రమాలు వారు ఎన్నో చేపట్టి ధర్మ ప్రచారంలో వారు టీటీడీకి సహాయపడాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ప్రతి వారం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో మనం వినని సరికొత్తగా స్వరపరిచినటువంటి బహుళ ప్రాచుర్యంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నటువంటి అన్నమాచార్య సంకీర్తనల్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారు అండ్ స్వరవాణి కీరవాణి గారు. ఈ అన్నమయ్య సినిమా తీసి దానికి దర్శకత్వం వహించిన తర్వాత కూడా గురుగారు రాఘవేంద్రరావు గారికి ఆ దాహం తీరలేదు. 4 సంవత్సరాల క్రితం నాకు కౌరు పంపించి అన్నమయ్య కీర్తనలు ఇంకా వినాలనుంది, ఇంకా వాటిని సినిమాల రూపంలో బయటకు తీసుకురావాలనుంది, ఏదైనా ఒక మంచి ప్లాట్ ఆలోచిస్తున్నానని చెప్పారు. తర్వాత వారు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కౌరు పంపించి ఒక అమెరికాలో చదువుకుంటూ పెరిగి అక్కడ సంస్కృతిని వంట పట్టించుకున్నటువంటి ఒక కుర్రాడు అతను భారతదేశం వచ్చిన తర్వాత మోటివేట్ అయ్యి అతను రాక్ మ్యూజిక్ని వదిలేసి అన్నమాచార్య కీర్తనలు నేర్చుకుని తనదైన శైలిలో వాటిని కంపోజ్ చేసి వాటికి ప్రాచుర్యం కల్పించడానికి తన జీవితాన్ని అంకితం చేసి ధారపోసినటువంటి ఒక యువకుడి కథను నేను అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు చాలా థ్రిల్లింగ్ అనిపించి వాటి కోసమని కొన్ని అన్నమాచార్య కీర్తనలు మళ్ళీ స్వరపరిచి తీసుకురావడం జరిగిందంటే కొత్త పద్ధతుల్లో. వాటిలో ఏంటంటే అతనికి పుట్టుకతో వచ్చినటువంటి ఆ పాశ్చాత్య ఆ కల్చర్ ఉంటుంది కాబట్టి కర్ణాటక సంగీతంలో స్వరపరుస్తూనే తన స్టైల్ని కూడా కొంత మిక్స్ చేసి ఆ పాశ్చాత్య వాద్యాలతో, ఎందుకంటే ప్రతిదీ సంగీతమేనండి. నేదునూరి కృష్ణమూర్తి గారు చెప్పారు, ప్రతి స్వరం కూడా సంగీతమే, ప్రతిదీ కూడా ఆరాధనీయమే, ప్రతిదీ కూడా సరస్వతి స్వరూపమే. కాబట్టి అతను ఆ రకంగా అంకిత భావంతో చేశాడు అన్న కథకి దానికి మేము కంపోజ్ చేసి అదే విధంగా కంపోజ్ చేసి కన్విన్సింగ్గా చేయడానికి చేసే ప్రయత్నంలో ఇంటింటా అన్నమయ్య అనే సినిమాని నిర్మించడం జరిగిందండి. వాటిలోని పాటల్ని ఇప్పుడు మీకు వినిపించడం జరుగుతుంది. గురువు గారులు అందరూ ఇక్కడ ఉన్నారు, వారు వాటిలో తప్పుల్ని మన్నిస్తారని భావిస్తూ ఈ కొత్త పోకడలతో ప్రయత్నం చేసిన ఈ కొత్త ప్రయత్నాన్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ కమలాసన అనే ఒక కీర్తన మీకు ఇప్పుడు వినిపిస్తుంది. కమలాసన
చక్కగా పాడవలసినది. ధన్యవాదాలండి. ఈ పాట గురించి నా చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. బాలకృష్ణ ప్రసాద్ గారు, ఈ పాటని గురువుగారు నేదునూరి కృష్ణమూర్తి గారిని నా కారులో ఎక్కించుకుని వారు ఒక చోట నుంచి ఇంకొక చోట వెళ్ళాల్సి వస్తే నేను ఆయన తీసుకెళ్తూ ఇది ప్లే చేసి వినిపించానండి. ఆ భాగ్యం నాకు కలిగింది. ఆయన స్పందించిన విధానం ఏంటంటే, చాలా బాగుంది బాబు, చక్కగా చేసావు. మాకన్నా మీరు సాధించిన ప్రగతి ఏంటంటే పల్లవి చరణాలు కంపోజ్ చేయడం కంటే మధ్యలో వచ్చే ఇంటర్లూడ్లు అవి బాగా ఎక్సెల్ అయ్యారు. మీరు వాటిలో నిష్ణాతులు అయ్యారు, మంచి పట్టు సంపాదించారని ఒక కాంప్లిమెంట్ ఇచ్చారండి. అది జన్మ ధన్యమైందని భావించాను. నా కారు ఆయన కూర్చున్నందుకు, ఆయన విన్నందుకు నా పాట కూడా ధన్యమైనని భావిస్తూ ఆ ఎక్స్పీరియన్స్ ఉందండి ఈ పాట వెనక. అది మీతో ఇప్పుడు షేర్ చేస్తున్నాను. ధన్యవాదాలు. తర్వాత ఇదే చిత్రంలో పాటని నాతో కలిపి ఆలపించడానికి నయన రావాల్సిందిగా కోరుతున్నాను. జుడేమి ఎవ్వడైననేమి ఆకడనాతడి హరినెరిగినవాడు. ఏ కులజుడేమి ఎవ్వడైననేమి ఆకడనాతడి హరినెరిగినవాడు. అరగిన సత్య సంపన్నుడైన వాడే పరనిందసేయ తత్పరుడు కానివాడు. అరుదైన భూతదయానిధియగువాడే పరులు తానే అని భావించువాడు. వాడు ఏ కులజుడేమి ఆకడనాకడి హరినెరిగినవాడు. నిర్మలుడై మగసనిసా ఆత్మనియతి కలుగువాడే నిసనిసగని నిర్మలుడై మగద మగసనిసా ఆత్మనియతి కలుగువాడే. ధర్మతత్పర బుద్ధి తగిలినవాడు. కర్మ మార్గములు కడవని వాడే మర్మమై హరిభక్తి మరవని వాడు. మరవనవాడే కులజుడేమి ఎవడైననేమి ఆకడనాకడి హరినెరిగినవాడు. జగతిపై హితముగా చెరియించువాడే జగతిపై హితముగా చెరియించువాడే పగలేక మతిలోన బ్రతికినవాడు. తెగి సకలము నాత్మ తెలిసినవాడే తెగి సకలమునాత్మ తెలిసిన వాడే తగిలి వెంకటేశు దాసుడైన వాడు. ఏ కులజుడేమి ఎవడైననేమి ఆకడనాకడి హరినెరిగిన వాడు. హరినెరిగిన వాడు. హరి హరి
వాడు. అయమేవ శ్రీవేంకటాద్రౌ విరాజతే. ఇందాక బాలకృష్ణ ప్రసాద్ గారు, శోభారాజు గారు ఇలాంటి అనేక మంది గొప్ప గొప్ప గాయకులు, కంపోజర్సు వాళ్ళ పాటలు ఎప్పటి నుంచో నేను వినబట్టి ఆ పాటల ఇన్స్పిరేషన్తోనే ఆ సినిమా తీయగలిగాను బాలకృష్ణ ప్రసాద్ గారు. సినిమా అనుకున్న తర్వాత పాటలు అనుకోలేదు, మీ పాటలు అనుకున్న తర్వాతే సినిమా తీయడానికి సాహసించాను. మలాల అక్కలాల అతివలాల తిమ్మడి గలడే వీడు పిల్ల గోవిందరాజు. మా గురువు గారు వేటూరి సుందరమూర్తి గారు, ఆయన ప్రతి కీర్తనలోని పదాలకి అర్థాలు చెబుతూ వాటి యొక్క గూఢార్థాలను వివరిస్తూ మాకు దగ్గరుండి మాకు అడుగులు వేయించారు.